అయిపోయింది నా చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎన్సీపీ నుంచి మళ్ళీ ఇంకొక పార్టీ, శివసేన నుంచి ఏమో మళ్ళీ షిండే వర్గం. చూడండి, అంటే బీజేపీ అధికారం రావడానికి ముక్కలు చెక్కలు చేసింది అక్కడ వ్యవస్థ, పొలిటికల్ సిస్టాన్ని డ్యామేజ్ చేసింది మహారాష్ట్ర. ఇవాళ 8-9 పార్టీలు, ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఇవాళ ఉన్న ఇట్లా దాంట్లో ఏంటంటే భారతదేశానికి ఒక సందేశం ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి భవిష్యత్తులో. కాబట్టి ఇక్కడ ఒకసారి వేణుగోపాల్ యాదవ్ గారితో ఒకసారి రెస్పాన్స్ తీసుకుందాం. వేణుగోపాల్ యాదవ్ గారు, సార్ ఇప్పుడు జార్ఖండ్కి సంబంధించి అంటే ఎందుకు అక్కడ మీ మీ ఈ టాక్టిక్స్ ఎందుకు పనిచేయలేదంటారు మీరు? సార్ ఇప్పుడు వాస్తవ పరిస్థితులు జార్ఖండ్కి మహారాష్ట్రకి పొంతనే లేదు. మామూలుగా మహారాష్ట్రకి రాజకీయ వేరు, జార్ఖండ్ రాజకీయాలు పూర్తిగా రాజకీయానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆ రాష్ట్రం వేరండి, ఈ రాష్ట్రం వేరండి అని చెప్తున్నా. వినండి పూర్తిగా, మీరు కొద్దిగా శ్రీనివాస్ గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు, కొద్దిసేపు వినండి. ఏమంటున్నా అంటే జార్ఖండ్ రాజకీయాలు అవినీతి ఆక్రమణ సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించిన వ్యాపారాల్లో ముఖ్యమంత్రి సంబంధించినటువంటి కీలక పాత్రధారిగా ఉన్నాడని చెప్పని చేసినటువంటి రాజకీయం అక్కడ జరిగింది. ఇక్కడ మిత్రధర్మం, పొత్తు ధర్మం ముఖ్యమంత్రి పీఠాన్ని నేను కావాలనేటువంటి ఉమ్మడి పొత్తుతో కలిసి వచ్చినటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి చేసినటువంటి ఇబ్బంది కలిగించిన వాతావరణాన్ని ఎత్తుకు పై ఎత్తుల్లో రాజకీయాల్లో కారణంగా జరిగినటువంటి పరిణామాలు. సో వాటికి ఎటువంటి లేదు. సో నేను ఏమంటున్నా అంటే అంతకంటే ముందు జార్ఖండ్ విషయాన్ని ముందు కంటే కూడా పదే పదే ఈ యొక్క ఈవీఎంలు ప్రస్తావన తీసుకొస్తున్నారు. అంటే గెలిస్తేనేమో ఈవీఎంలు మంచివి, ఓడిపోతేనేమో ఈవీఎంలు చెడ్డవి. ఇప్పుడు అసలు ఈవీఎంలు ఎప్పుడు వచ్చాయండి? ఎవరి ప్రభుత్వంలో వచ్చాయి? ఎవరి ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు? ఎవరి ప్రభుత్వంలో ప్రారంభించారు? ఒక్కసారి మీరే దాని చరిత్ర తీసుకొని దాని మీద ఒక డిబేట్ పెట్టండి. అదే మా శ్రీనివాసులు గారిని చెప్పండి మీరు. ఎవరు పెట్టినే కాదండి, వ్యవస్థలు అన్ని పెడతాం. వినండి సార్, వినండి సార్, మీరు పెట్టింది నేను ప్రశ్న మీరు మాట్లాడినంత సేపు నేను సైలెంట్గా ఉన్నాను. నేను దాని గురించి పూర్తిగా చెప్పనివ్వండి. నేను ఏమంటున్నా అంటే ఈవీఎంల మీద ఒక ప్రత్యేక డెబిట్ పెట్టండి. అదే శ్రీనివాస్ గారిని పిలవండి, నేను వస్తాను, కూర్చుందాం, మాట్లాడదాం. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ చేస్తుంది మిమ్మల్ని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు ఏ విధంగా దీన్ని ఇక్కడ మీరు చేస్తే మీ ఆధారాలు తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వండి. ఊరికినే పైన రాహుల్ గాంధీ నుంచి కింది వరకు అందరూ కూడా ఊపదంపుడు ఉపన్యాసాలు, ఊరిని బట్టగాల్చి పైన వేయడము, ఇది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. పదే ఈవీఎంల మీద ఈవీఎంలు ప్రవేశపెట్టింది ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రయోజనాత్మకంగా ప్రవేశపెట్టారు, ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చింది, కరెంటు లేని అడవిల్లో కానీ అదేవిధంగా ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ లేని దగ్గర కూడా పనిచేసే విధానాన్ని ప్రశ్నించారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇచ్చింది. ఎన్నో రకాల మీకు ఒక నిర్దిష్టమైన ఆధారపూరితమైనటువంటి మీ దగ్గర పరిజ్ఞానం కానీ సంబంధిత ఈ ఈవీఎంలపై మీ దగ్గర ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్గా మీరు ప్రొడ్యూస్ చేయండి. మీకేం టైం ఇవ్వమని అన్నారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఊరికినే ఇటువంటి మాటలు మాట్లాడదు. అది కూడా వీళ్ళకి ఎట్లా రావాలి తీర్పు, ఓడిపోయేది కూడా మేము మంచి మెజారిటీతో ఓడిపోవాలని అంటున్నారు. అంతేనా? ఇప్పుడు ఈ విధమైనట్టు 2020 ఎన్డీఏకి వచ్చినాయి, మాకు 56కి వచ్చినాయి. కాబట్టి మీది అక్కడ సెట్టింగ్ జరిగింది. అంటే మీకు ఒక 100 వచ్చి 90-80 వచ్చి అంటే అప్పుడు మాకు అటు ఇటుగా దగ్గర వస్తే ఇది సూపర్ అంటే ప్రజల్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తారా? ప్రజా తీర్పుని ప్రజల మైండ్లో ఏమున్నదో మీరు క్యాలిక్యులేట్ చేస్తారా? అందువల్ల దయచేసి ఇక ఆ సంబంధిత విషయాన్ని ఇప్పుడే ఆయన సంజనా రౌత్ ప్రజాస్వామ్యం కూని జరిగిందని. ప్రజాస్వామ్యం కూని ఎప్పుడు జరిగింది? నువ్వు పొత్తు ధర్మం పాటించకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న రోజు ఆ రోజే ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ న్యూస్ ఛానల్ వేదిక ద్వారా చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే జార్ఖండ్లో జరిగినటువంటి పరిణామాల్లో మేము ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ కంటే కూడా, మేము పెట్టినటువంటి సంబంధిత ప్రచార అస్త్రాల కంటే కూడా అక్కడ ప్రజల్లో సానుభూతి, అక్కడ ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా రిజల్ట్స్ పూర్తిగా ఇంకా రాలేదు. కాబట్టి ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయనే దాన్ని పక్కన పెడితే వన్ సైడెడ్ రిజల్ట్స్ అయితే కూడా అక్కడ కూడా వచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తలేదు. బీజేపీ 31, కాంగ్రెస్ 47 మొత్తం పోటీ చేసిన సందర్భంలో మాకు దాదాపు 20-21 స్థానాల్లో మేము కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. విల్ మేక్ ఎంతవరకు ఉందో జార్ఖండ్ అప్డేట్. కోటేశ్వర గారు, ఇక్కడ అంటే రెండు మనం డిస్కస్ చేసే క్రమంలో ఒకవైపు ఏమో జార్ఖండ్లో ఈ సానుభూతి అన్నది వర్కౌట్ అయిందా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగిన పరిణామ క్రమము, దాన్ని ప్రజలు విశ్వసించకపోవడము, అక్కడ ఏది అవినీతి అనే అస్త్రం అన్నది అక్కడ పెద్దగా పనిచేయకపోవడం అన్నది బీజేపీకి అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఇచ్చింది అన్నది ఒకటైతే, మరోవైపు మహారాష్ట్రకు వచ్చినప్పటికి ఏంటంటే బీజేపీ వాళ్ళే చెప్తున్నారు పొత్తు ధర్మం పాటించలేదు,
లేదు, ఆ రోజు మేము కోరుకున్నది కాకుండా వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించడం వల్ల ప్రజలు దాన్ని ఇవాళ వ్యతిరేకించారు, లేదంటే దాన్ని ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చారు అన్నది ఒకటి చెప్తున్నారు. సో సానుభూతి అనే అంశము జార్ఖండ్లో పనిచేసింది అనొచ్చు అంటారా? ఇప్పుడు మహారాష్ట్రలో అదే కనుక అయ్యేట్లయితే మరి లోక్సభ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ, శివసేన, ఈ అజిత్ పవార్ ఎన్సీపీ ఎందుకు బొక్కబర్లో పడింది అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. అందుకనే ఇది ఒక ఒక విధంగా చెప్పాలంటే దీన్ని లోతుగా పరిశీలించాల్సినటువంటి ట్రెండ్. 5 నెలల్లోనే ఈ విధమైనటువంటి ఫలితాలు ఎందుకు వచ్చాయి అనేటువంటిది నిజంగానే ఒక సవాల్గానే దీన్ని తీసుకోవాలి. ఇటువంటి దీనికి సంబంధించి అయితే ఈవీఎంస్ ట్యాంపరింగ్ లేకపోతే ఇటువంటి దాన్ని అయితే నేనైతే వ్యక్తిగతంగా నేను అంగీకరించాను. ఎందుకంటే అది ఇటువంటివన్నీ కూడా వాటికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. అయితే శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే సంజయ్ రౌత్ కానీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, ఏమైనా వాళ్ళ తరఫున నేనైతే విభేదించను. కానీ నేను పర్సనల్ గా మాత్రం, ఎందుకంటే గతంలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అదే విధంగా ఓడిపోయినప్పుడు అలాగే చెప్పారు. మరి మొన్న ఘన విజయం సాధించినప్పుడు మరి ఇదే ఈవీఎంలు ఏమైనా అనేటువంటి కూడా వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. అందుకని ఓడిపోయినప్పుడు మరి అదే మహారాష్ట్ర ఎన్నికల్లో, మరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ కూటమికి 30 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే ఈవీఎంలు ఉన్నాయి కదా. అందుకని అది కొంచెం అతిశక్తితో కూడినటువంటి వ్యవహారం. ఏమైనప్పటికీ ఏ పార్టీ అయినా, బీజేపీ జార్ఖండ్ లో అయినా లేకపోతే మహారాష్ట్రలో కాంగ్రెస్ లేదా ఉద్ధవ్ థాకరే, అజిత్ పవార్ అయినా కానీ సరైనటువంటి గుణపాఠాలని తీసుకోవాలి అనేటువంటిది కూడా ఒకటి. రెండోది, ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి చర్చ కూడా ఇండియా కూటమిలో తలెత్తడం అనేటువంటిది ఏమైనా ఎఫెక్ట్ చేసిందా అనేటువంటిది ఒకటి. అయితే నా ప్రాథమికమైనటువంటి పరిశీలన ప్రకారం ఈ మహిళలకి ప్రవేశపెట్టినటువంటి, అంటే గత బకాయిలతో సహా చెల్లించినటువంటి అమౌంట్ అదేది ఏమన్నా మహిళల్లో ఏమన్నా బాగా ప్రభావితం చేసి బీజేపీకి ఏమన్నా ఫేవర్ గా పనిచేసిందా అనేటువంటిది నాకైతే అనిపిస్తా ఉంది. అదే లేదా ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఏమైనప్పటికీ ఓటింగ్ ట్రెండ్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఫలితాలు అయితే ఇంకా ఇదే డెఫినెట్ గా బీజేపీ కూటమి అనేటువంటిది ఘన విజయం అనేటువంటి దిశగా వెళ్తా ఉంది. ఓటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటనేటువంటి చూడాలి. ఎందుకు అంటే లోక్సభ ఎన్నికల్లో రెండు కూటమిలకి సమానమైనటువంటి ఓటింగ్ వచ్చింది. కానీ సీట్లు వచ్చేసరికి ఇప్పుడు ఎట్లాగైతే బీజేపీ కూటమికి బంపర్ గా వచ్చాయో అప్పుడు ఇండియా కూటమికి బంపర్ గా వచ్చాయి లోక్సభ ఎన్నికల్లో. మరి అందుకని ఆ ఓటింగ్, సీట్లు ఇవన్నీ కూడా ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించగలం. డబుల్ ఇంజిన్ సర్కార్ అనడం కానీ ఏకైతో అది అంటే ఈ నినాదాలు ఏమైనా అక్కడ పనిచేశాయా? బికాజ్ ఎందుకంటే యూజువల్గా మనం చూసినప్పుడు ఏంటంటే మహారాష్ట్ర అన్నది దేశంలో అంటే చాలా కీలకమైన రాష్ట్రంగా మనం చూస్తాము, ఆర్థిక రాజధానిగా చూస్తాము. అక్కడ అధికారంలో ఉండే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం